హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు తల్లికి వందనంకి సంబంధించి ఎలిజిబుల్ మరియు ఇనెలిజిబుల్ లిస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మీకు ఈ తల్లికి వందనంకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఆ షెడ్యూల్కు సంబంధించిన వివరాలు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు అన్ని వివరాలు అయితే గ్రీవియన్స్ ఎలా రేస్ చేయాలి, మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్స్కి అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, మరియు దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటి, అలాగే స్వర్ణ వార్డు మరియు స్వర్ణ గ్రామంకు సంబంధించిన అధికారులు ఏ విధంగా ఆ లిస్టుని తయారు చేస్తారు అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ నిన్న అంటే 21వ తేదీ మనకు 21/7/2026 తేదీన తల్లికి వందనంకు సంబంధించిన ఎలిజిబుల్ మరియు ఇనెలిజిబుల్ లిస్టును అయితే అధికారికంగా సచివాలయాలకు అయితే రిలీజ్ అయితే చేశారనమాట. ఇప్పటి వరకు మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది మాత్రమే మనము ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ లిస్టును అనేది సచివాలయంకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇనెలిజిబుల్ లిస్టును కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు వాళ్ళు అనర్హులుగా గుర్తించబడ్డారు అన్నది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మరియు తర్వాత ఒకవేళ ఈ అమౌంట్ పడకపోతే మనం చేయవలసిన గ్రీవెన్స్ ఏ విధంగా రేస్ చేయాలి, అలాగే మనకు ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్కూల్ మరియు కాలేజెస్లో జాయిన్ అవుతుంటారో వాళ్ళు ఏం చేయాలి అన్న వివరాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఏవైతే వీటి మీద తల్లికి వందనం స్కీమ్ మీద ఉన్న డౌట్స్ మీద కూడా నేనైతే మీకు ఇప్పుడు క్లారిఫై అయితే ఇస్తాను. ఇప్పుడు మనము ఈ తల్లికి వందనం డబ్బులు ఏ రోజు క్రెడిట్ అవుతాయి, అలాగే మనకు ఒకవేళ అమౌంట్ పడకుంటే మనము గ్రీవెన్స్ ఎప్పుడు రేస్ చేయాలి, మరియు ఫస్ట్ క్లాస్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు అమౌంట్స్ పడతాయి, ఇలాంటి టైం లైన్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇది ఇక్కడ క్రమ సంఖ్య అని చూడొచ్చు మీరు. అలాగే కార్యక్రమం, యాక్టివిటీ, టాస్క్ మరియు సమయం పరిమితి అని ఇవ్వడం జరిగింది. 64,76,590 మంది అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం జమ చేయడం ఎప్పుడంటే 22వ తేదీ, అంటే ఈ రోజే ఈ అమౌంట్స్ అనేటివి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. మరియు స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హులు మరియు అనర్హుల జాబితా ఏదైతే ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ రోజు మీ సచివాలయాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే నిన్ననే మనకు ఆ లిస్టును విడుదల చేశారనమాట. కాబట్టి ఈ రోజైనా కూడా మీరు ఆ లిస్టును అయితే చెక్ చేసుకోవచ్చు. మరియు డబ్బులు పడకుండా ఉంటే మీరు గ్రీవియన్సెస్ ఎప్పుడు రేస్ చేయాలి అంటే మీరు స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అభ్యంతరాలు మరియు ఫిర్యాదుల స్వీకరణ కోసం మీకు 22/7/2026 నుంచి 3/8/2026 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది టు రిసీవ్ గ్రీవియన్సెస్ అనమాట. అలాగే ఫిర్యాదుల పరిశీలన మరియు అనుబంధ అర్హుల జాబితా రూపకల్పన మీకు సప్లిమెంటరీ ఎలిజిబిలిటీ లిస్ట్ని అయితే చూపించడం జరుగుతుంది. అదేంటంటే అప్పుడు 4/8/2026 నుంచి 10/8/2026 వరకు మీరు ఏవైతే గ్రీవెన్స్ అయితే రేస్ చేస్తారో మీకు అమౌంట్ పడని దానికి ఆ గ్రీవెన్సెస్ సంబంధించి అర్హుల జాబితాను అయితే మళ్ళీ రెడీ చేయడం జరుగుతుంది. సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట అది. తర్వాత ఫస్ట్ ఇయర్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు ఫస్ట్ క్లాస్ లో కొత్త ప్రవేశాలకు చివరి తేదీ వచ్చి 25/8/2026 అనమాట. ఆ లోపల మీరు 1వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ 25వ తేదీ అనేది లాస్ట్ డేట్ అనమాట. తర్వాత మీరు ఆ 25వ తేదీ లోపల జాయిన్ అయితే
తర్వాత మీకు అదనపు అర్హుల జాబితానైతే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ అండ్ ఇంటర్‌కి సంబంధించి మరియు పరిష్కరించిన ఫిర్యాదుల జాబితా ప్రదర్శన 30వ తేదీ అయితే మీకు ఆ లిస్టునైతే డిస్‌ప్లే చేస్తారు. మరియు అదనంగా ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అంటే తల్లికి వందనం అమౌంట్ ఈ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, అలాగే ఇంటర్ వాళ్ళకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారంటే 30/8/2026వ తేదీన మీకు ఈ అమౌంట్ అనేది జమ చేస్తారనమాట. ఇప్పుడు హౌ టు సబ్మిట్ ఆన్‌లైన్ గ్రీవెన్స్ అట్ ఎస్‌జీఎస్‌డబ్ల్యూ ఆఫీస్ అంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే లేదా ఏవైనా సాంకేతిక సమస్యల వల్ల దరఖాస్తు నిలిచిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనమాట. ప్రభుత్వం అందించిన కాలక్రమం ప్రకారం జూలై 22 నుంచి ఆగస్టు 3వ తేదీ లోపల మీరు మీ స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాన్ని సందర్శించి రాతపూర్వకంగా అభ్యంతరాన్ని అయితే సమర్పించవచ్చు. మరియు మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ పాస్బుక్ పత్రాలు అయితే జత చేయాల్సి ఉంటుంది. మరియు విద్యార్థి కార్డ్, పాఠశాల లేదా కళాశాల ఐడి కార్డ్ లేదా అడ్మిషన్ రసీదును అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ఎస్‌డబ్ల్యూ సిబ్బంది మీ వివరాలని ఆన్లైన్లో అయితే నమోదు చేసే ఆమోదం కోసం అయితే పంపుతారు. తర్వాత న్యూ అడ్మిషన్స్ అండ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించి అది ఆగస్టు 25వ తేదీ మీరు లోపల మీరు కాలేజెస్ మరియు స్కూల్స్లలో జాయిన్ అయితే వాటికి సంబంధించి విద్యార్థుల వివరాలను అయితే తీసుకొని అదనపు జాబితాలు అయితే చేర్చుతారు. మరియు ఆగస్టు 30వ తేదీన డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తారనమాట. ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మీకు రాబోయే డౌట్స్ గురించి అయితే కొన్ని చెప్తాను. ఇప్పుడు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం శాఖ ద్వారా పథకాల అర్హుల జాబితా ఎప్పుడు విడుదలవుతుందంటే మనకు 21/7/2026వ తేదీన ఆల్రెడీ మనకు లిస్టునైతే ప్రచురించారనమాట. అది మనకు సచివాలయాల్లో అవైలబుల్లో ఉంది. మరియు ఆన్లైన్ ఫిర్యాదులు మీకు 22/7/2026 నుంచి 3/8/2026 వరకు అయితే మీరు స్వర్ణ వార్డు మరియు స్వర్ణ గ్రామం సచివాలయాల్లో మీరు ఈ ఫిర్యాదులు అయితే చేయొచ్చు అనమాట. మొదటి విడతలో ఎంతమంది విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారంటే 64,76,590 మందికి అర్హులైన విద్యార్థులకి నేరుగా ఆర్థిక సహాయం అయితే చెల్లిస్తున్నారు. మరియు 1వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సర కొత్త ప్రవేశాలకు చివరి తేదీ వచ్చి 25/8/2026 అనమాట. రెండవ విడత మీకు ఎప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారంటే 30/8/2026వ తేదీన ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సవరించబడిన అదనపు లబ్ధిదారులకి 30/8/2026వ తేదీన ఆర్థిక సహాయం అయితే అందుతుంది. మరియు అందిన ఫిర్యాదుల పరిశీలన మరియు అనుబంధ జాబితాల రూపకల్పన 4/8/2026 నుంచి 10/8/2026 వరకు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం వాళ్ళు ఆ ప్రక్రియనైతే పూర్తి చేస్తారు. అనర్హుల జాబితాలో ఉంటే మీరు ఏం చేయాలి అంటే ఆధారాలతో సహా స్థానిక సచివాలయం కార్యాలయంలో నిర్ణీత గడువులోగా 22/7/26 నుంచి 3/8/26 వరకు అభ్యంతరాలు అయితే దాఖలు చేయొచ్చు. మరియు ఎస్‌డబ్ల్యూ ఆన్లైన్ డాష్‌బోర్డ్ ద్వారా దరఖాస్తుల స్థితి మరియు ఫిర్యాదుల పరిష్కారాన్ని అత్యంత పారదర్శకంగా పర్యవేక్షించవచ్చు అనమాట. మరియు ఆర్థిక సాయం పొందేదానికి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరా అంటే అవును, డీబీటీ ద్వారా ఈ అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ చేయబడుతుంది. కాబట్టి మీరు ఆధార్తో పాటు ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంక్ కలిగి ఉంటేనే మీ తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ అమౌంట్స్ అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఈ ఎస్జీ మరియు ఎస్‌డబ్ల్యూకు సంబంధించి వాళ్ళకు ఇచ్చిన గైడ్ లైన్స్ మరియు ఏదైతే ఈ టైం లైన్స్ అనమాట, ఏ తేదీల్లో ఏ రకాలుగా ఈ వర్క్స్ జరుగుతాయి అన్నది. ఇది ఈ తల్లికి వందనంకి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మీకు గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి మరియు మీకున్న డౌట్స్ అంతా క్లారిఫై చేసే విధానం అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ తల్లికి వందనం కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.